మొన్న గంట సేపు కురిసిన వర్షానికి హైదరాబాద్ ఐటీ కారిడార్ అతలాకుతలమైంది. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఐకియా, దుర్గం చెరువు, మాదాపూర్ ఐటీ కారిడార్ నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా రహదారులను ముంచెత్తడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రహించింది. ఐకియా, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చిన వరద నేరుగా ఖాజాగూడ చెరువులోకి చేరేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను సూచించారు. ఈ క్రమంలో ఖాజాగూడ చెరువుకు వెళ్లే వరద కాలువలను రంగనాథ్ తనిఖీ చేశారు. వరద నీరు పెద్ద మొత్తంలో వస్తే నేరుగా చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేస్తే ఈ ఇబ్బంది తలెత్తదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వర్షాకాలం అయ్యే వరకు కొనసాగాలని సూచించారు. నగరంలో నీటి ముంపు సమస్యలను శాశ్వతంగా తగ్గించాలంటే చెరువులు, నాలాలు, స్మార్ట్ వాటర్ డ్రైన్లను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ సిపి ఎం రమేష్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులతో చర్యలు జరిపారు.